దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ గారికి నా హృదయపూర్వక రానన్నయ్యకి వదినకి నా వందనాలు. దేవునికి మహాకృపతో ఈరోజు దేవుడి కృపతో మేము ఇంత ఆరోగ్యము, బలము, శక్తి, సమాధానం దేవుడిచ్చి మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచినందుకు దేవునికి వందనాలు తెలుపుకుంటున్నాను. మరి గత సంవత్సరంలో మేము చక్కగా అన్నీ చక్కగా చేసాం. దేవుళ్ళో చక్కగా ఉన్నాము. దేవుళ్ళో మేము ఏంటంటే, నేను చర్చ్కి ఎక్కువ పిల్లల వల్ల అంటాం, కానీ ఫస్ట్ మనం దేవుడినే పిల్లలు అడుగుతాం. పిల్లల వల్లే మేము రాలేకపోతుంటాం కొన్నిసార్లు. దాన్ని బట్టి దేవుడిని క్షమాపణ కోరుకుంటున్నాను అందరికీ. కానీ దాని తర్వాత ఏంటంటే, ఫస్ట్ మా అత్తయ్య గారు బాగాలేనప్పుడు ఆమెకి పరిచయం చేయడానికి మేమిద్దరం కోడళ్ళు ఉన్నాము. కానీ దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆమె 3 years బ్యాకే దేవుళ్ళలోకి వచ్చింది కాబట్టి ఆమె నా దగ్గరికి రావడానికి దేవుడు నన్ను నడిపించాడు. దాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు. మరి ఆమెకి చక్కగా 6 నెలల వరకు నేను పరిచయం చేశాను. మరి ఆమె దేవుళ్ళలో నిద్రించినప్పుడు మా ఆయన ఎలాగంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అస్సలు ఎవరితో సరిగ్గా మాట్లాడేవారు కాదు. చాలా అంటే చాలా ఎప్పుడు ఏడ్చుకొని బాధలోని ఏది నేను మాట్లాడినా సరే, ఎంత ఎంకరేజ్ చేసినా సరే ఆయన చాలా డల్గా ఉండేవారు. కానీ దేవుడు అలాగలా నెమ్మదిగా ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థనే బలము, దేవుడు తండ్రి అన్నారు. అన్నీ చక్కగా జరుగుతున్నాయి. ఇంకా అలాగలా నెమ్మదిగా ఆయన కోలుకున్నారు. దాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు. మరి బాగా అవుట్ ఆఫ్కి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు అక్కడ టెస్టులు జరుగుతాయి, మీ అందరికీ తెలిసే. మరి అందులో 200 members టెస్ట్ తీసుకున్నారు. అలాగా 500 members కూడా వచ్చారంట నెక్స్ట్ డే. అలా టెస్ట్ తీసుకోవడం దాంట్లో 4 members మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఎందుకంటే అందులో 5 tests ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి. అందులో ఆ 4 membersలో బాగా సెలెక్ట్ అవ్వడం అనేది నాకు చాలా ఆశీర్వాదకరం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అది ఫ్రీ రిక్వైర్మెంట్, రూపాయి కూడా అవసరం లేదు అందులో గేమ్కి. చక్కగా ఆయన అందులో పాస్ అయినందుకు దేవుని నామానికి వందనాలు. మరి అట్లా చక్కగా పాస్టర్ గారి దగ్గరికి ఎప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకొని ఆయన వెళ్తారు. నాకు చెప్తారు వెళ్ళే డేట్, ఇంకా పాస్టర్ గారికి తరఫ ఇంకెవరికి చెప్పరు. చక్కగా వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. మరి ఆ ప్రార్థన చేసిన తర్వాత మమ్మీ బావకి ఎప్పుడు నుదుటి మీద ముద్దు పెడుతుంది. సో అది బావ ఇంటికి వెళ్ళాక ఏడుస్తారు. నేను ఎందుకు బాగా ఇలా ఏడుస్తున్నావు అంటే, మా మమ్మీ కూడా నాకు అలాగే ముద్దు పెడుతుంది, నాకు పాస్టర్ గారు మా అమ్మతో సమానం అనుకొని చెప్పారు. అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చక్కగా దేవుడు మంచి ఆత్మీయ తల్లిదండ్రులను ఇచ్చి మమ్మల్ని ఎంతగా ప్రేమించే సంఘాన్ని ఇచ్చారు. మంచి ఆత్మీయంగా మాట్లాడే సహోదరులను ఇచ్చారు. దాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు. ఏ చిన్నదన్నా మా లైఫ్లో ఏదైనా సరే చిన్నది, మా మమ్మీ అయినా మా ఇంట్లో ఏ జరుగుతుందో నేను చెప్పను, కానీ మా మమ్మీ ఎక్కువ వస్తారు కాబట్టి మమ్మీ అందరికి చెప్తారు. నాకు తెలియకుండానే నా గురించి వాళ్ళు ప్రార్థన చేస్తారు. మా జీవితంలో కార్యాలు కూడా జరుగుతాయి దేవుడు నామాన్ని బట్టి. దాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు తెలుపుకుంటున్నాను. మరి ప్రతి విషయంలో మాకు దేవుడు తోడుగా నీడుగా ఉండి నడిపించినందుకు దేవునికి వందనాలు. మరి పిల్లలు కూడా చక్కగా మేము స్కూల్ చేంజ్ చేస్తాను కొంచెం స్టడీ పరంగా ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలని. మరి అక్కడ పిల్లలు చక్కగా చదువుకోవాలి. ఇంకా ఎడ్యుకేషన్లో దేవుళ్ళలో కూడా పిల్లలు చక్కగా ఎదుగుతున్నారు. దాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు. అంటే దినేష్ కొంచెం ఎదగట్లేదు అనిపిస్తుంటుంది, కానీ ఆడు ఎదుగుతాడు నాకు తెలుసు. యానీ అయితే చాలా బాగా వాక్యాన్ని నేర్చుకుంటుందండి. ఇంకా ప్రార్థన అయితే నేనైనా ఏడవనేమో, కానీ మా యానీ ప్రార్థన ఏడుచుకుంటూ చేస్తుంది. ఎగ్జామ్ గురించి అయినా సరే, చాలా చిన్న తలనొప్పి వచ్చినా, చిన్న ఫీవర్లాగా వచ్చినా ఫస్ట్ మనం చెప్పక్కర్లేదు, ఇంకా అది మోకాలేసి అలా ప్రార్థన చేసేస్తుంది అనమాట. ఫస్ట్ అంత జ్ఞానం దేవుడు నా బిడ్డకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మరి చక్కగా నా పిల్లలిద్దరు చక్కగా సంఘంలో దేవునిలో ఫస్ట్ ఎదగాలి, దేవుడి వాక్యంలో ఎదగాలి. ఇది మిగతాదంతా దేవుడి చేతిలో అప్పగిస్తున్నాను. దేవుడే చూసుకుంటాడు మిగతాది. ఎందుకంటే ఆ జ్ఞానం మనకు ముఖ్యమని నేను అనుకుంటాను ఎప్పుడు కూడా, వాక్య జ్ఞానము. మరి అటుదంగే బాగా కూడా 2 monthsలో మే నెలలో మ్యాక్సిమం వచ్చేస్తారు. ఆయన ప్రయాణం గురించి అంతా ప్రార్థన చేయమని మేము ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించింది కాక.